పేదలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసింది అసలుగా కారు పార్టీ గాని జనాలు గుర్తిస్తలేరట. వాళ్ళ పార్టీల టికెట్లు కూడా బీసీ ఎస్టీ ఎస్టీలకే ఇచ్చినామని పరకాల మీటింగ్ లో చెప్పిండు కేటీఆర్. ఇనుర్రి 32 ఎంపీటీసీల్లో బీసీ సోదరులు నిలబెట్టి 58.15% ఆనాడే రేవంత్ రెడ్డి ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడే 58.15% ఎంపీటీసీలలో బలహీన వర్గాలకు పరకాలలో టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఇన్నరానుల్లా మహిళలకు గిఫ్ట్ ఏ స్మైల్ పేరు మీద పరకాల కుట్టు మిషన్లు వంచనికి పోయి ముచ్చట చెప్పిండు. పోయిన ఎలక్షన్ల పరకాల నియోజకవర్గంలో 58% ఎంపీటీసీ సీట్లను, 40% సర్పంచ్ సీట్లను, జెడ్పీటీసీ, ఎంపీపీ ఇట్లా లెక్కబెట్టుకుంటా సీట్లను బలహీన వర్గాలకు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నాడు. ఒక పరకాలనే కాదు రాష్ట్రం అంతటా గిట్లనే ఇచ్చినామన్నాడు. బీసీ రిజర్వేషన్ పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందని చెప్పుకొచ్చిండు. మరి సారు గిట్లా చిన్న చిన్న పదవుల లెక్క మంచిగానే చెప్తున్నారు కానీ అసలు లెక్క ఎట్లా కనిపిస్తలేదంటున్నారు. బీసీ ఎస్టీ ఎస్టీలకు పదవులు ఇచ్చినా మీ కింద ఉన్నాయే ఇస్తున్నారు కానీ మీ పక్కపొంటి కూర్చునే పోస్టులు ఇస్తారా? ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్లో మా వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలతోని పాటు మీ నాయన కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుని చేస్తా లేకపోతే తలకాయ మీద మిడకాయ ఉంచుకొని అన్నాక ఎందుకు చేయలేదో చెప్పు అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు.